ఎన్నిసార్లు చెప్పాలండి? నాకిష్టం లేదు. ఇంకొకసారి ఇలానే ఇబ్బంది పెట్టారంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇస్తాను. అసలు భూమి మీద అమ్మాయిలే లేనట్టు నా వెంట పడ్డారేంటండి బాబు? ఈ అమ్మాయి కూడా చేయనంటుంది. ఎలా తీయాలి షార్ట్ ఫిల్మ్? అమ్మాయిని ఏడిపిస్తున్నావేంట్రా? రోజు చూస్తున్నా అమ్మాయిని కలపడుతున్నావేంటి? అమ్మాయికి ఎవరు లేరనుకున్నావురా? అమ్మాయిలంటే ఆడబొమ్మలా కనిపిస్తున్నారా నీకు? ఏ గ్యాంగ్ రండి ఇది? అస్సాం గ్యాంగా? చెడ్డీ గ్యాంగా? బీహార్ గ్యాంగా? నీ ఫేస్ చూస్తే చిన్నపిల్లని ఎత్తుకపోయే వాళ్ళ ఉన్నారు నువ్వు. నిజం చెప్పు, ముంబైకి అమ్మాయిలు సప్లై చేస్తావు కదరా నువ్వు? నీ సంగతి ఇలా కాదురా, పోలీసులకు కాల్ చేస్తా. అబ్బా, నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ రా. డైరెక్టరా? అరే, ఈ కోట్ ఏంటి, ఈ షర్ట్ ఏంటి, ఈ బొచ్చేంటి? ఎందుకు నువ్వు ఎవడవరా? నేను ఒక బెగ్గర్. దగ్గరవా? ఈ 2 సిగ్నల్స్ నావే. అరే, నీకు ఇన్కమ్ ఎంతరా? విత్ ఫుడ్ నెలకు 50,000 సార్. అదే 50,000 నా దగ్గర ఉంటేనా 5 నెలలు బతుకుతారా నేను? అరే, నీ పేరేంట్రా? మెరాల్డో. మెరాల్డోనా? కూరలో వేసా డాల్డాలాగా అదేం పేర్రా? నేను మెస్సీ రొనాల్డో డైహార్డ్ ఫ్యాన్ సార్, అందుకే మెరాల్డోని పెట్టుకున్నా. ఇంతకు మీ పేరేంటి సార్? ఆర్జీవే, రాజమౌళి, పూరి జగన్నాథ? వాళ్ళందరి పేర్లు నేనెందుకు పెట్టుకుంటారా? నా పేరు మిస్టర్ వైట్. మీరు ఎలాగో వైట్గా లేరని పేరులో వైట్ పెట్టుకున్నారా? ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? అదే సార్. నెలకి 50,000 విత్ ఫుడ్. బ్యూటిఫుల్ లైఫ్ రా నీది. ఎంజాయ్, పండుగ చేసుకో. సార్, ఏంట్రా? మీరేమో డైరెక్టర్ అంటున్నారు, నేనేమో బెగ్గరు. దయవించి నది పెట్టుకోండి సార్. రే రే రే, ఏం పెట్టుకోవాలరా? అదే సార్, మీ దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకోమంటున్నా. ఓహో, అసిస్టెంట్ గానా? సరే పెట్టుకుంటా. నెలకి 50,000 విత్ ఫుడ్, బ్యూటిఫుల్ లైఫ్. అదంతా వదిలేసి నా దగ్గర అసిస్టెంట్గా ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? నా దగ్గర డబ్బులు రావురా పూర్తిగా. నేను అప్పో సొప్పో చేసి బతుకుతున్నాను అంతే. సార్, నాకు సినిమాలంటే ప్యాషన్ సార్, డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ సార్, కోసుకుంటాను సార్. నువ్వేం కోసుకో అక్కర్లేదు కానీ నేను నిన్ను అసిస్టెంట్గా పెట్టుకోను. ఓకే సార్. ఒరే, ఉన్న ఒక్క హీరోయిన్ కూడా వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేయాలంటే హీరోయిన్ కావాలి, హీరో కావాలి, సైడ్ ఆర్టిస్టులు కావాలి. వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతారా? సార్ భలే వారు సార్, ఒక్కడిసిని పెట్టామనుకో లైన్ లో క్యూ కడతారు సార్, బోల్డ్ మంది వస్తారు. అంతమంది ఆడిషన్కి వస్తారా? చూస్తారు కదా సార్ మీరే. సరేరా, నువ్వు మాటకి సార్ అనకరా, నాకేదో సిరాగ్గా ఉంది. సరే రారా, టీ తాగుదాం. అంత తగ్గించు అదా. అయినా భలే ఉన్నారా పొట్టిగా ఏదన్నా చేసుకునే దా. హాయ్ సార్, నా పేరు అఖిల్. ఐఎమ్ ఫ్రమ్ మియాపూర్. ఇప్పుడు చెప్పండి సార్, మీకు ఏ సీన్ చేయమంటారో? నీ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఒక లవ్ సీన్ చెయ్యి. నాకు నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్, ఫీల్ కోసం నేను ఫోన్ చేస్తాను. హలో, హాయ్ బేబీ. ఏంటి గుడ్ న్యూసా? ఏంది నీ పెళ్ళా? ఎవడాడు? నీ సంగతి మీ బావ సంగతి నేను ఇప్పుడే చెప్తాను ఉండు. పెట్టే ఫోన్ పెట్టే, నేను వస్తున్నాడికి. సూపర్ బ్రో, యు ఆర్ సెలెక్టెడ్. ఏ సెలెక్ట్ లేదు, ఏం లేదు, బొక్కలే. ఇదేంటి సెలెక్ట్ చేస్తే కాదంటున్నాడు? సర్లే, నెక్స్ట్. నా పేరు కృష్ణ అంటున్నా, నాది నాగోల్ అంటున్నా, నేను పెద్ద చదువుకోలేదంటున్నా భయ్యా, కానీ నాకు ఒకటొచ్చు చేయాలా? చెయ్యి అంటున్నా. 100కి 3 భయ్యా రావాలి. రోడ్ నెంబర్ 2లా మన్నదే షాప్. చూడండి భయ్యా, బట్టలు ఎట్లున్నాయో బొరా అని ఉంటాయి ఖాళీ. యాక్టింగ్ చేయరంటే బట్టలు అమ్ముతాడేంట్రా? బొరానా? ఏం పదాలరా ఇవన్నీ? 100కి 3 భయ్యా, ఎవ్వరు ఇయ్యరు హైదరాబాద్లా, నేనిస్తున్నా. మన్నది షాప్, రోడ్ నెంబర్ 2 నాగోల్లా. మన్నద్దే, మనమే ఉంటాం షాప్లా. రావాలి భయ్యా. డైరెక్టర్ సాబ్, ఎడ్లిచ్చినా బొరా అని ఇచ్చినలే. ఇంక నువ్వు వెళ్ళు అంటున్నా. ఏంటో. నా పేరు బంటి. ఏం డైరెక్టర్, ఏం చేయమంటావు? ఒక ఎమోషన్ సీన్ చెయ్యమ్మా. క్రైమ్ ఈజ్ మై ఎమోషన్. మర్డర్ చేయడం నాకు హాబీ. మానభంగం చేద్దామనేది అదొక డ్రీమ్. చేద్దామని పోయినా 4 పిల్లలు ఎంబడి పడ్డా. పోలీసోళ్ళు లాఠీలు ఇరిగేదాకా కొట్టిరు బై. తర్వాత మర్డర్లా దొరికినాక స్టేషన్లో పడేసిర్రు. నిన్నే రిలీజ్ అయినా 10 రోజులు బెయిల్ మీద ఉంటా.
ఈ షార్ట్ ఫిలింలో కనుక నన్ను తీసుకోకపోయినావు అనుకో, కనిపిస్తున్న లెన్సు పక్కనున్న డైరెక్టర్ గారిని ఎత్తి 2 పగలు కొట్టేస్తా. ఏం డైరెక్టర్ ఎట్టిచ్చినా? ఆ, ఎలాంటి వాళ్ళు వస్తున్నారా? ఒక్కడు కూడా సినిమా డైలాగ్ చెప్పడేంట్రా? ఆడిషన్స్ అన్నావు, ఇవేనా ఆడిషన్స్ అంటే? లేదన్నా మంచోళ్ళు వస్తారు, చాలా మంది ఉన్నారు ఇంకా. సర్లే రమ్మను. Hi, my name is Shrija and I'm from Hyderabad. I'm very passionate about acting. ఏదైనా సినిమా డైలాగ్ చెప్పమ్మా. అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్కి పడిపోతుంటారు. టైప్ 2 వాళ్ళ కోసం యుద్ధాలు చేయాలి. నేను టైప్ 2. ఈ అమ్మాయిని మనం సెలెక్ట్ చేయాలరా. అవునన్నా, ఆ అమ్మాయి ఒకతే వచ్చిందన్నా, మనకి ఇంకో ఆప్షన్ కూడా లేదు. ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. అందులో అందంగా కూడా ఉంది. సర్లే. హాయ్, ఐఎమ్ విజయ్. ఐఎమ్ హీరో. నీకెందుకు కట్టాలి రాశిస్తూ? నీరు పోసావా దుక్కి దున్నావా, నారు కోసావా కుప్ప పేర్చావా, నీకెందుకు కట్టాలి రాశిస్తూ? ఈ భూమి మీద బతికింది మేము, ఈ నేలలో కలిసిపోయేది మేము, నీకెందుకు కట్టాలిరా శిస్తూ? ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుందో ఆడే పండుగాడు. పండుగాడు. ఈడే నా షార్ట్ ఫిల్మ్ హీరో. అది చెయ్. సూపర్ కట్. అరే ఈరోజు ఈ 3 సీన్లు ఎలా అయినా తీయాలి. ఓకే అన్నా. ఎంతకీ హీరో హీరోయిన్ లేరురా? వాళ్ళకి రాత్రి టైం కరెక్ట్ గా చెప్పావు నువ్వు. చెప్పానన్నా, కాల్ చేసి ఈ పాటకు వచ్చేసి ఉండాలి. అవునా? అన్నా హీరో వచ్చేసాడన్నా. అరే ఈడేవడరా? ఎల్డింగ్ షాప్ అద్దాల్లో ఉన్నాయి. దూరం నుంచి చూసి మర హీరోని అనుకున్నానన్నా. హలో, నేనే మీ హీరోని. సారీ సార్, దూరం నుంచి చూసి ఎవడో ఎల్డింగ్ కూడా అనుకున్నాను. సర్లే, ఏంటమ్మా లొకేషన్ ఇదేనా? మన ఇచ్చే బడ్జెట్కి ఇదే లొకేషన్ వచ్చింది సార్. సర్లే కానీ హీరోని ఎక్కడ? వచ్చేస్తుంటా సార్. హాయ్. 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 హాయ్, ఐఎమ్ విజయ్. డైరెక్టర్ గారు, నేను టచింగ్ సీన్స్ అవి చేయని చెప్పా కదా, ఇలా చేస్తే నేను వెళ్ళిపోతా. తినమ్మా చేగాడిగే టచప్. చెప్పు తెగుద్రై టచప్ అన్నావంటే రాజరాడికి చెప్పలేదా ఫోన్ చేసి టచప్ లేదని? చెప్పానన్నా. తూ దీనమ్మ నా బతుకు. టచ్ లేదు టచప్ లేదు. ఛ! సరే సీన్ ఏంటి? ఓపెన్ చేస్తే మావాడు రాసిన డైలాగ్ ఏంటంటే, కాలాలు మారినా కలలు కనుమరుగైనా కవితలు అంతమైనా నేను నా ప్రాణాన్ని వీడినా నీ ప్రేమ కోసం గాలినై మళ్ళీ వస్తాను. ఇది సార్. ఏంటే కొత్త తెలీదా నా గురించి? చిన్న చిన్న డైలాగ్ ఇస్తారంటయ్యా. సింగిల్ టేక్లో కొట్టే సెలిపోను. ఓకే వెళ్ళిపో. రెస్టారెంట్ ఇక్కడికి రా, పట్టుకో, వెళ్ళిపో. సింగిల్ టేక్ లో చేయకపోయి ఇవన్నీ నాకు చాలా సింపుల్. నేను చూసుకుంటా ఇవన్నీ. రెడీ, రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. కాలాలు మారినా కలలు కనుమరుగైపోయినా కవితలు అంతమైపోయినా ఏంట్రా అది? వచ్చే మోషన్ మధ్యలో అయిపోయినట్టు రావట్లేదే దానుదా. వస్తున్నా ఉండు, అయిపోయింది నా చేతిలో. రే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నావు కదరా, ఇంకోసారి నువ్వు సింగిల్ టేక్ అన్నావు అనుకో, సింత సెట్ కట్టేసి ప్యాంట్లో ఎర్రసేమలు మరి ఇంత వదిలే. పెద్ద పెద్ద సేవలు చెప్తారయ్యా. సరే. చూపించు ఒకసారి. చూపిస్తా. అరే రెస్టారెంట్ ఇలా రారా, చూడు ఎలా చేస్తాడు. చేసి చూపించరా. డైలాగా. ఆ, కాలాలు మారినా కలలు కనుమరుగైనా. ఒరే ఏం చేసావురా? అమ్మాయి అలా వాంతులు చేసుకుని వెళ్ళిపోతుంది. నేనేం చేయలేదు. మరి ఏం చేయకపోతే వాంతులు ఎందుకు చేసుకుంటుందిరా? నువ్వేగా షూటింగ్కి టైం అవుతుంది పొద్దున్న రమ్మన్నావు. ఆ. స్నానం చేసా గానీ బ్రష్ చేయడం మర్చిపోయా. మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటా. సర్లే, నెక్స్ట్ సీన్కి రెడీ అవ్వు. నెక్స్ట్ సీన్కి పొద్దున్నే ఫస్ట్ సీన్స్ ఎడగొట్టేశారు సేత కాదవలు. పట్టుకోరా. ఇప్పుడు వచ్చే సీన్ నెంబర్ 2. ఈ సీన్లో నీకు డైలాగ్ లేవు.
మూసుకొని ఉంటే మంచిది, ఓకేనా? సీన్ ఏంటంటే హీరోయిన్ అలా అలా వాక్ చేస్తూ ఉంటుంది. ఇటు చూడు, అటు చూసిన చాలు, ఇటు చూడు, చెప్తున్నాను కదా. హీరోయిన్ ఇలా ఇలా వాక్ చేస్తుంటుంది. ఆ వెనకాలే నువ్వు స్టైల్గా వాక్ చేస్తుంటూ రావాలి. ఏంటి, స్టైల్గా వాక్ చేస్తుంటూ రావాలి. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ నువ్వు. ఒరే ఒరే ఒరే, కామంతో చూడమనలేదురా, రొమాన్స్తో చూడమనరా. చెప్పరా. రొమాన్స్ సార్, కామం కాదు. ఓన్లీ లేడీస్. అర్థమైందా? స్లో మోషన్లో వాక్ చేయాలి నువ్వు. అమ్మ హీరోయిన్ విన్నావా? సీన్ ఏంటి? హీరోయిన్ ఆడపట్టుకొచ్చావురా నువ్వు. సార్ ఆమె సెల్ఫీలు దిగడంలో బిజీగా ఉంది సార్. నీకు పేమెంట్ 2 రోజుల తర్వాత అయ్యి, ఓకేనా? ఓకే సార్. వీడికి పేమెంట్ లేదుగా. ఏయ్, అదే ఏంట్రా? రెడీ బాబు, సీన్ రెడీ. ఓకే. రెడీరా, సీన్ రెడీ చేయి. రెడీ రెడీ. వెళ్ళండి. యాక్షన్. అరే అరే అరే, స్లో మోషన్ అంటే నువ్వు స్లో మోషన్ అడ్డం కాదురా, అది కెమెరా చూసుకుంటది. నువ్వు స్పీడ్గానే అన్నాడు. సరే సరే, 1 మోర్. ఎలా అమ్మాయి వెనక్కెళ్ళు. రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. కట్ 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 కట్. ఈడేంట్రా రోబోలో నడుస్తున్నాడు. రోబో. హీరో నువ్వే కదా సెలెక్ట్ చేసావు? డబ్బులు తీసుకున్నావా? లేదన్నా. ఏంట్రా వాకింగ్, ఏంట్రా స్టైల్గా వాకింగ్ చేయరా. ఏహే, చిరాకేస్తుంది, ఏ రావట్లే. నువ్వు ఇట్రా, చేయి చూపుద్దురా. స్టైల్గా వాక్ చేయడం కూడా రావట్లేదా? ఏహే, ఇవన్నీ కాదు, ఫైటింగ్స్ ఉంటే చెప్పు, పిచ్చి పడేస్తా. ఫైట్ సీన్ చేస్తావు డైరెక్ట్. చేసేద్దాం పదా. అరే మెరాల్డో, నువ్వు ఇట్రా, ఈ అమ్మాయి క్లోజులు తీసుకుందాం. దా, నువ్వుండు, అవసరం లేదు, వెళ్ళిపో. ఇట్రా. ఇదేంట్రా అరుంధతి సినిమాలో అనుష్క తిరిగినట్టు తిరిగింది. ఇంకొకసారి అమ్మ. దీనికి రావట్లేదురా. పద నెక్స్ట్ సీన్ చేద్దాం. ఆ ఫైట్ సీన్ చేద్దాం, చాలా బాగా తీయాలి. పద. నా వెనకాల చాలా మంది అమ్మాయిలు పడ్డారు, నా కళ్ళు నీ మీద పడ్డాయి. దా పెళ్లి చేసుకుందాం. వాట్? నేనెవరో తెలుసా? నా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఒక్క నిమిషం టైం ఇవ్వు, 1/2 నిమిషంలో నీ సంగతి చెప్పేస్తా. ఎవరినైనా తీసుకొని రా, నేను ఈయనే ఉంటా. ఏమైంది? రోజు వచ్చే దారిలో ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు. ఎవడాడు? ఏమో నాకు తెలీదు. నాకన్నా బలంగా ఉంటాడా, నాకన్నా వీక్ ఉంటాడా? నీకంటే డబుల్ ఉంటాడు. నాకు రక్తం మరిగిపోతుంది. ఎక్కడుంటాడాడు? ఏమో నాకు తెలీదు. పదా. స్పెట్స్ తీరా. స్పెట్స్ తీయమన్నది నువ్వు పెట్టుకోవడానికి కాదు, నీతో తల పెట్టుకోవడానికి. నా తల మీద పెట్టుకోవడానికి కాదురా, నీతో తల పెట్టుకోవడానికి. డైరెక్టరు, హీరోనా కమీడియనా? నవ్వొస్తుంది నీ చూస్తుంటే. కట్ 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 కట్. ఏమయ్యా, ఆ లాస్ట్ డైలాగ్ అయినా సరిగ్గా చెప్పు. రేయ్, సీరియస్గా చెప్తున్నా, ఇంకోసారి నా పిల్ల జోలికి వస్తే ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోవడానికి ఆ ఫేస్ ఉండదు. ఏంట్రా ఇది? ప్యాకప్.